హలో గాయ్స్, అందరికీ నమస్కారం. నేను మీ మౌనిక లాగ్ 2025 యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ మాత్రం తప్పకుండా చేయండి. 2025 నా లైఫ్ ఎలా ఉందో పార్ట్ 2లో చెప్తున్నా. పార్ట్ 2 ఇంకా అయిపోతుంది ఫ్రెండ్స్. ప్లీజ్ సారీ, ఏమనుకోకండి, చాలా లాంగ్గా చెప్తున్నా, ఏమైనా అనుకోకండి. తర్వాత ఇంకా మార్చ్ ఇది ఏప్రిల్లో మన బర్త్డే ఉంటుంది, అది నార్మల్. మా ఫ్రెండ్ ఏప్రిల్లో ఒక విషయం చెప్తాను. ఏప్రిల్లో నేను ఎక్స్పెక్ట్ చేయండి ఒకటి నా ఫ్రెండ్ నాకు బర్త్డే విషెస్ చాలా మంచిగా చేసింది. అది నాకు హ్యాపీ అనిపించింది. అది నా బర్త్డే విషెస్ నా బర్త్డే చేసింది. నా లైఫ్లో నాకు ఫస్ట్ టైం ఒకరు నాకు డెకరేషన్ చేసి బర్త్డే చేయడం అంటే ఆ అమ్మాయి ఒకతే. నాకు అక్క నా సీనియర్ ఆవిడ, కానీ మా అక్క లాంటిది. అయితే ఆవిడ నాకు బర్త్డే చేసింది. అది నా యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది, వీడియో చూడండి మీకు నచ్చితే. నా బర్త్డే చేసింది. థ్యాంక్ యూ సో మచ్ సర్లక్క. థ్యాంక్ యూ సో మచ్. నా బర్త్డే ఆవిడ నాకు ఎలాంటి సంబంధం లేదు. ఎప్పుడోసారి స్టడీ హాల్లో కలవడం ఆవిడ స్టడీ హాల్లో కలిసింది. ఆమె స్టడీ హాల్లో కలవడం వల్ల నాకు ఫ్రెండ్ అయిపోయింది. చాలా మంచిగా మాట్లాడుతుంది, చాలా మంచిది. కొన్ని సిచ్యువేషన్లో మేము ఇద్దరం కూడా ఒక్కొక్కసారి మాట్లాడుకోగానే చాలా మంచిది. నా బర్త్డే డెకరేషన్ చేసి మరి అన్నీ తీసుకొని వచ్చి నాకు ఒక ఫోటో ఫ్రేమ్ ఇవ్వడం, ఇలాంటివి అయితే నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నాకు ఫోటో ఫ్రేమ్ ఇచ్చింది. చాలా హ్యాపీ, నిజంగా చాలా 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 హ్యాపీ. తర్వాత ఇంకా నా బర్త్డే అలా జరిగిపోయింది, కామన్ అయిపోయినాక జూన్లో నా యూట్యూబ్లో ఒక వీడియో పెట్టడం వల్ల లవ్ మ్యారేజ్, అరేంజ్ మ్యారేజ్ గురించి కొన్ని విషయాలు, లవ్ మ్యారేజ్ చేసుకునే వాళ్ళ గురించి కొన్ని విషయాలు కొంతమంది గురించి నేను చెప్పాను. కొంతమంది అంటే నేను ఎక్స్పీరియన్స్ అండ్ ఐ థింక్ నిజంగా 100% ఏంటంటే మనని ఎవరెవరు ఏం మాట్లాడారో ఆ విషయాలు మాట్లాడడం వల్ల నన్ను యూట్యూబ్ ఛానల్ మా అక్క వాళ్ళు తీసి సారీ ఫ్రెండ్స్, ఇంకోటి అదేంటంటారు. నేను తర్వాత మా అక్క వాళ్ళు నాకు అరుణాచల శివకు పోవాలని చాలా కోరిక. అంటే కొంతమంది ఇయర్స్ అనుకుంటారంట, కానీ పోరంట అరుణాచలం. అయితే నేను అరుణాచలం తిరుపతి అరుణాచలం మా అక్క మా బావ వల్ల నన్ను ఫస్ట్ టైం నేను పోయాను. 27 ఇయర్స్లో ఫస్ట్ టైం తిరుపతి పోయిందంటే మ్యాక్సిమం నేను ఒక్కదానే ఉంటాను. కొంతమంది పోలేకపోవచ్చు, ఐ థింక్ నాకు తెలియదు. నేనైతే ఫస్ట్ టైం నేను తిరుపతి పోవడం. అరుణాచల శివ నేను ర్యాండమ్గా మా ఫ్రెండ్తో ఒకసారి ఏమన్నా అరుణాచల కోవాలని ఒకసారి నిజంగా బాగా వైరల్ అవుతున్నాయి కదా చాగంటి గారు చెప్పిండ్రని, అట్లానే బాగా వైరల్ అవుతుంది. అరుణాచల శివ పోతే చాలా మంచిదంటే ఒకసారి అరుణాచలం కోవాలని అని నేను ఒకటేసారి అన్న, అంతే. ఒకటేసారి 2 సార్లు అనుకున్నా. ఐ థింక్ అన్న వెంటనే నాకు దేవుడి నుంచి తొందరగా పిలుపు వచ్చింది. నాకు చాలా హ్యాపీ అనిపించింది. నేను మా అక్క ఫోన్ చేసి చిన్న మనం అరుణాచలము తిరుపతి పోదాం వస్తావా అని అడిగింది. వాళ్ళు నాకు నా లైఫ్లో వాళ్ళు అక్క బావ కన్నా అమ్మ నాన్నలాగా అనుకుంటా నేను చాలా విషయాలు. వాళ్ళు మా ఇంకో అక్క నన్నైతే వాళ్ళిద్దరు నన్ను రియల్ కూతురులా చూసుకుంటారు. వాళ్ళిద్దరు నన్ను వాళ్ళ పేరు చెప్పాను నేను చెప్పాలనుకుంటలేదు, చెప్పను కూడా. వాళ్ళిద్దరు నన్ను చాలా మంచి చూసుకుంటారు. నిజంగా ఇద్దరికి కొడుకులే ఉన్నారు, కానీ నన్ను వాళ్ళ కూతురులా చూసుకుంటారు. ఇద్దరు నాకు చాలా మంచిగా అనిపిస్తుంది. నిజం చెప్తున్నా, చాలా చాలా మంచిగా అనిపిస్తుంది. వాళ్ళిద్దరిని చూస్తే ప్రౌడ్గా ఫీల్ అయిపోతారు. వాళ్ళు ఒకనొక టైంలో నేను గొడవ పడేటోళ్ళం. ఇప్పుడు వాళ్ళు నన్ను కూతురులా చూసుకుంటారు. నన్ను ఎవరైనా మన అన్న కూడా అస్సలు ఎందుకంటావు ఆ పిల్లని అని ఒక థింగ్గా మాట్లాడుతుంటారు. వాళ్ళిద్దరిని చూస్తే నాకు అంత హ్యాపీ అనిపిస్తుంది. రియల్ చాలా హ్యాపీ, చాలా 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 హ్యాపీ. వాళ్ళిద్దరు అలా వాళ్ళిద్దరు మా పెద్దక్క ఆ అక్క మా అమ్మమ్మ నన్ను అరుణాచలం తిరుపతి తీసుకుపోయింది. నాకు చాలా హ్యాపీ. నేను మా చిన్న బంగారం చింటూ సన్నీ నేను పేర్లు
మేమందరం కలిసి పోయి చాలా మంచిగా స్టెప్స్ ఎక్కి నిజంగా చాలా బాగా నిజంగా ఎంత ప్రశాంతంగా అంటే అంత ప్రశాంతంగా స్టెప్స్ ఎక్కి అంత నిజంగా సూపర్ అనుకోండి. ఎంత చెప్పినా కూడా తక్కువనే అనుకోండి ఆ విషయం. అలా పోయినాము. మా అక్క మా బావ తీసుకుని ఆ విషయంలో నేనైతే థ్యాంక్ యూ సో మచ్ అని చెప్తాను. నా లైఫ్లో అప్పటి నుంచి అరుణాచలం పోయి తిరుపతి పోయినప్పటి నుంచి నా హెల్త్ మొత్తం రికవర్ అయిపోయింది ఫ్రెండ్స్. నిజంగా ఎవరైనా అరుణాచలం పోయి వచ్చినాక లైఫ్ చాలా చేంజ్ అయిపోతుంది. నిజం చెప్తున్నా, నమ్మండి నమ్మకపోండి, అరుణాచలం పోయినాక గిరి ప్రదక్షిణ చేసి రండి, మన లైఫ్ మొత్తానికి చేంజ్ అయిపోతుంది. 100% నేను రాసిస్తా. చాలా చేంజ్ అయిపోయింది నా లైఫ్. అప్పటి నుంచి నాకు హెల్త్ ఇష్యూస్ ఏం లేవు. 100% నా హెల్త్ చాలా కవర్ అయిపోయింది, చాలా మంచిగా అయిపోయింది. అప్పటి నుంచి నేను ఈ రోజు వరకు, ఈ క్షణం వరకు నాకు టెన్షన్ అయితే అరుణాచల శివ అని అనుకుంటూనే ఉంటుంటా. నాకు చాలా శివయ్య, నరసింహస్వామి, వెంకటేశ్వర స్వామి అని ఇంకా సాయిబాబా, నా చిన్న ఉన్నప్పటి నుంచి నాకు ఇష్టం సాయిబాబా. తర్వాత అరుణాచల శివని అంత కొలుస్తాను. అంత పవర్ఫుల్ అండి నిజంగా. అరుణాచలం పోయి వచ్చిన వాళ్ళు మాత్రం చాలా పవర్ఫుల్ అని అంట. నిజంగా వాళ్ళ లైఫ్ అరుణాచలం పోకముందు ఒకలా ఉంటుంది, పోయినాక ఒకలా ఉంటుంది. అదే ఒక లైఫ్. ఆ అరుణాచల శివయ్యనే నాకు చాలా స్ట్రాంగ్ అంటే ఎంత స్ట్రాంగ్ అంటే అవతలని ఎదిరించి మాట్లాడేంత స్ట్రాంగ్ ఉన్నాయి ఈరోజు. అవతల ఎవడొచ్చినా నేను మాట్లాడేంత ధైర్యం నాకుంది. నేను చాలా విషయాలైన అవతల మనని ఒకేళ్ళు పెట్టి చూపిస్తుంటే అరే నువ్వెంతరా అని మాట్లాడేంత ధైర్యం అయితే నాకు వచ్చింది. నేను 100% చెప్తాను. ఇంకొకటి, నా లైఫ్ ఏందో నాకు తెలిసింది అరుణాచలం పోయినాక, అరుణాచల శివ దగ్గరికి పోయినాక. ఇంకొకటి, నా గోల్స్ ఏందో నాకు అర్థమైంది అరుణాచల శివ దగ్గరికి పోయినాక. అంతకన్నా ముందు నేను ప్రతి ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యానండి. నిజం చెప్తున్నా, ఫెయిల్ అయ్యానంటే కాంపిటీషన్లో లాస్ట్ వరకు వచ్చిపోయాను. పీసీ పోయింది, గ్రూప్ 1 పోయింది, గ్రూప్ 2 పోయింది, గ్రూప్ 3 పోయింది, గ్రూప్ 4 పోయింది. అన్ని ఎగ్జామ్స్ పోయినాయి. నిజం చెప్తున్నా, అన్ని ఎగ్జామ్స్ పోయినాయండి. చాలా ఏడ్చాను. ఎంత ఏడ్చానంటే ఏందబ్బా అని. తర్వాత అరుణాచల శివ దగ్గరికి పోయి వచ్చినాక అరే జాబ్లు అంటే అవి ఒకటేనా, ఏదైనా చేసుకొని బతకొచ్చురా అని ఒక థింక్ వచ్చింది చూడండి. అదిరా నిజంగా అరుణాచల శివ దగ్గర మనం ఏదైనా చేసుకొని బతకొచ్చు. ఈరోజు నిజంగా దేవుడు వచ్చి చెంపమైన కొట్టి చెప్పినట్టు అనిపించింది నాకు. ఎందుకు దానికి సావు చచ్చిపోతా అని ఎందుకు అనుకుంటావు? ఒకానొక టైంలో నేను ఎప్పుడు లేదు, నేను చనిపోవడానికి నేను చేసిన ప్రతి ఒక్క ప్రయోగం, నేను ఎలానైనా చనిపోవాలి, ఎలా అయినా ఉండొద్దు, నా లైఫ్ లేదు, నాకు లైఫే లేదు అని అనుకున్న రోజుల నుంచి ఇదిరా నా లైఫ్, ఇదిరా నేను, ఇదిరా నా ధైర్యం అని నేను ధైర్యంగా మాట్లాడే ఒక విధం. నిజం చెప్తున్నా, నేను యూట్యూబ్ పెట్టుకోకముందు ఒకరితో నోరెత్తి మాట్లాడే విధానం కూడా నాకు తెలియదండి. రియల్ చెప్తున్నా, ఒకరితో నోరెత్తి మాట్లాడే విధానం కూడా నాకు తెలియదు. ఈరోజు నేను అవతల వాళ్ళతో ఒక 100 మంది నా వీడియో చూస్తే 100 మంది చూస్తుంటారు. నేను ఓకే, ఈ 3 months నేను అవతల అదేంటంటారు ఈషా ఫౌండేషన్ పోవాలని కూడా నా కోరిక. చూద్దాం ఏమవుతుందో తెలియదు. తర్వాత నేను బిగ్ బాస్ రివ్యూ చెప్తుంటే ఎన్ని కామెంట్స్ వచ్చేవండి. నిజంగా నేను బిగ్ బాస్ రివ్యూ కూడా ఈ 3 months నేను బిగ్ బాస్ రివ్యూ కూడా చెప్పుకున్నా. ఎలాంటి కాంపిటీషన్ లేదు, ఏం లేదు కాబట్టి బిగ్ బాస్ రివ్యూ చెప్పుకున్నా. ఒక మంచి ఇంప్రెషన్ వచ్చింది. చాలా మంచిగా చెప్పారు, చాలా మెసేజ్లు వచ్చాయి. నాకు ఇంతకన్నా ఇంకేం కావాలండి. నిజం చెప్తున్నా. ఇంకా నిజంగా అరుణాచల శివ దగ్గరికి నిజంగా పోయి రావాలి, ప్రతి ఒక్కరు పోవాలి. నిజంగా అట్లా అనిపిస్తుంది నాకు. నిజంగా ఒకానొక టైంలో నిజంగా నేను సూసైడ్ చేసుకొని చనిపోదాము అనుకున్న కొన్ని రోజులలో తర్వాత అరుణాచల శివ దగ్గరికి పోయి వచ్చినాక లేదు, ఎందుకైనా నువ్వు బతికింది, ఏదో ఒకటి సాధించాలి కదా, ఏదో ఒకటి చెయ్యాలి కదా అని ఒక థింగ్ వరకు వచ్చింది. నిజం చెప్పిన అది నా ధైర్యం. 100% నేను ఏ వర్క్ చేసుకున్నా బతకగలుగుతాను ఒక ధైర్యం అనేది వచ్చింది. నేను ఏ టీచింగ్ అయినా చెప్పగలుగుతాను ఒక ధైర్యం అనేది వచ్చింది. నేను ఏడైనా నేను మాట్లాడతా అనే ఒక ధైర్యం అనేది వచ్చింది. ఈరోజు నేను స్ట్రాంగ్గా మాట్లాడుతున్నా అంటే 100% ఆ మహిమ లేనిది ఎప్పుడు మాట్లాడలేం.
నా నా ఫ్యామిలీలో అరే మౌనిక కాముష్ ఉంటుంది అని అనుకున్నా కొన్ని రోజులకు. ఈరోజు మౌనిక ఏదైనా చేయగలుగుతుంది, దాని లైఫ్ అది అనే ఒక థింగ్ వరకు వచ్చింది. నిజం చెప్తున్నా, చాలా హ్యాపీ, చాలా ధైర్యం వచ్చింది. 100% ధైర్యం అంటే ధైర్యం. ఒకానొక టైంలో మా హాస్టల్లో ఎవరు లేరు, అందరూ ఫెస్టివల్స్కి వెళ్ళారు. మ్యాక్సిమం వేరే ఒక అమ్మాయి ఉంది, అది వేరే లాస్ట్ పైన రూమ్లో. నాది మధ్యలో ఉంటుంది మా బిల్డింగ్. ఆ మధ్యలో నేను అంతే. నేను ఒక్కదాన్ని ఉన్న రోజులు కూడా వచ్చింది. అంత ధైర్యం వచ్చింది. నిజం చెప్తున్నా, నా లైఫ్లో నేను చాలా స్ట్రగుల్స్ అనుభవించానండి. చాలా 2020 నుంచి 24 వరకు చుక్కలు చూశాను. కానీ 25 నేను అరుణాచలం ఏ రోజు పోయి వచ్చినో ఆ రోజు నా లైఫే చేంజ్ అయిపోయింది. 100%. థ్యాంక్ గాడ్, థ్యాంక్ యూ సో మచ్. తర్వాత ఇంకా అరుణాచలం పోయి వచ్చినాక నా యూట్యూబ్లో కొన్ని వీడియోలు కొందరి మనోభావాలు దెబ్బలు తిన్నాయంట. అలా తెలియదు, అది ఎవరి మనోభావాలు దెబ్బలు తిన్నాయో నాకు తెలియదు, కానీ మా అక్క వాళ్ళు చెప్పారు, నాకు తెలియదు. నేను ఎవరి మనోభావాలు దెబ్బ తినాలని అనుకోను, నాకు సంబంధమే లేదు. అయినాక వాళ్ళ ఓకే సరే అనుకొని ఇంకా నేను కూడా ఓకే మళ్ళీ వదిలే అనుకొని నేను కాముష కూర్చొని సరేలే ఇది పెడదామని. నాకు ఒక ధైర్యం, నిజంగా నేను చాలా ధైర్యవంతురాలిని. కానీ ఓకే కొన్ని సిచ్యువేషన్లో అరే కొంచెం పెద్దవాళ్ళకు కూడా వినాలని, ఓన్లీ మా అక్క వాళ్ళ కోసమే, అంతే. నేను ఎవరికో భయపడే అసలు కాదు. మా అక్క వాళ్ళకి వినాలి కదా, వాళ్ళు నా లైఫ్లో చాలా విషయాలు బ్యాడ్ చేశారు, గుడ్ చేశారు. నేను రెండు చెప్తున్నాను, మా అక్క వాళ్ళు నాకు బ్యాడ్ చేశారు, గుడ్ చేశారు. అలా నేను అనుకున్నాను, సరేలే అనుకున్నా. అప్పుడు బిగ్ బాస్ వచ్చిందండి. నిజంగా బిగ్ బాస్ వచ్చి నేను ఇంకొక యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నా, బిగ్ బాస్ రివ్యూ చెప్పుకున్నా. ఈరోజు ఒక మంచి రేటింగ్లో పోయింది బిగ్ బాస్. చాలా 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 హ్యాపీ. రియల్ చెప్తున్నా, బిగ్ బాస్ అయిపోయినప్పటి నుంచి కొంచెం మెంటల్ ఖరాబ్ అయినట్టుంది, కానీ బిగ్ బాస్ అయిపోయింది. చాలా హ్యాపీ, చాలా మంచిగా చేశాను వీడియోస్. చాలా రెస్పాన్స్ వచ్చాయి. ఆదిరెడ్డి గారి నుంచి కూడా రెస్పాన్స్ వచ్చింది. ఆల్ ది బెస్ట్ అని చెప్పారు. నాకు హ్యాపీ అనిపించింది. ఆదిరెడ్డి అన్న చాలా విషయాలు, చాలా కామెంట్స్, బోల్డ్ అని కామెంట్స్. ఒకనొక టైంలో నా ఛానల్కి ఒక్క కామెంట్ అయినా వస్తుందా అనుకునే రోజుల నుంచి బోల్డ్ అని కామెంట్స్ వచ్చాయి. బోల్డ్ మంది సూపర్ నైస్, బాగా చెప్పారు అన్న వాళ్ళు ఉన్నారు. అది హ్యాపీ. తర్వాత బిగ్ బాస్ అయిపోయింది. ఈ మౌనిక వ్లాగ్ ఛానల్లో ఇంకా వీడియోలు హైట్లో పెట్టేశాను. అప్పుడప్పుడు దేవుళ్ళది పెట్టేశాను. నవరాత్రులు ఉన్నప్పుడు అప్పుడే పెట్టాను. నేను దసరాకు కూడా ఎక్కడ వెళ్ళలేను, ఇక్కడనే ఉన్నాను. ఇక్కడనే ఉన్నాను. అయినాక తర్వాత ఓకే నవంబర్ అట్లా ఇంకా తర్వాత మళ్ళీ లాస్ట్లో ఒక 1 month నుంచి మళ్ళీ మౌనిక వ్లాగ్ ఛానల్లో అప్పుడప్పుడు షార్ట్స్ పెడుతున్నాను. వీడియోస్ కూడా పెద్ద వీడియోస్ అయితే పెట్టలేను. ఇప్పుడే ఇదే. తర్వాత నా ఛానల్ తర్వాత మేము మంచిగా ఓకే హ్యాపీ. తర్వాత కొన్ని ఫ్రెండ్షిప్ గురించి కొన్ని విషయాలు చెప్తాను. 2025లో ఎవరిని ఏడబెట్టాలో ఆడబెట్టాలని కొన్ని విషయాలు తెలుసుకున్నాను. కొందరు ఉంటారు ఏంటంటే అరే ఫ్రెండ్సే అంతే, ఇంకా అంతకుమించి ఎక్కువ అన్నారు. వాళ్ళు కొందరు ఉంటారు ఏంటంటే అరే అది ఏడ తీసుకున్నావంటే అది తెలిసి కూడా చెప్పరు అదేందో. ఎందుకంటే మళ్ళీ ఈమె తీసుకుంటే ఈమె తెల్లగా అయిపోతుంది కదా, ఇవి చూసుకొని ఉండిపోతాయి కదా. అట్లనే నేను బ్లాక్ ఉన్నానని చెప్పాను. అట్లనే నేను ఓకే ఇట్లా పింపుల్స్ అవుతున్నాయి, ఇవి ఏడ చూపించుకోవాలని అంటే చెప్పని కొంతమంది మూర్ఖులు ఉన్నారు. నా ఫ్రెండ్సే నేను చెప్తున్నా, మూర్ఖత్వం. అప్పుడు అనుకున్నా అబ్బా అని. నేను వాళ్ళ కోసం నేను షాపింగ్కి వెళ్ళొచ్చాను, కానీ నా కోసం ఎవ్వరూ షాపింగ్కి రాలేరు. చూద్దాం అది అన్నారు. రీసెంట్గా నాకు అప్పటి నుంచి ఫ్రెండ్స్ గురించి నా బెస్ట్ ఫ్రెండ్ ఉంటుంది ఒక అమ్మాయి పిల్లలు పుట్టిన దానికి ఆమె నాతో మాట్లాడడం కూడా లేదు. ఓకే సరేలే ఎందుకు ఇంకా సరేలే నేను కూడా అంత పట్టించుకోను. ఎవరైనా మాట్లాడితే లేకపోతే లేదు. కానీ ఒక టైంకి మెసేజ్ పెట్టి చెప్పింది దాని గురించి. నేను దాన్ని తప్పుగా ఎందుకు మాట్లాడుతుందో పెద్ద ఓవర్ యాక్షన్ చేస్తుందని అనుకున్నాను. తర్వాత ఇదే సిచ్యువేషన్ ఇది అని చెప్పినప్పుడు సరే కాల్ చేసినప్పుడు మాట్లాడుతా అంటే సరే అనుకొని నేను కామర్స్ ఉన్నాను. ఓకే ఎవరి ఇష్టం వాళ్ళది కదా, మనకు అవసరం లేదు కదా అని ఒక థింగ్తోనే ఉంటాను. 100% ఫ్రెండ్స్. నేనైతే అస్సలు ఎవరికి భయపడను. ఎవరి ఇష్టం వాళ్ళదిలే, మనకెందుకులే అని ఒక థింగ్తోనైతే పక్క ఉండగలుగుతా. ఇంకా తర్వాత రీసెంట్గా నా ఫోన్ ఛార్జింగ్ పిన్ పోయినప్పుడు
నాకు ఎవరైతే నా బర్త్డే చేసిన ఒక అక్క ఉందో ఆ అక్క ఉందో చాలా హోప్స్ పెట్టుకుంటా ఆవిడ విషయంలో. అయితే పోదామా అంటే లేదు, రాలేదు. ఎవరైతే వాళ్ళ కోసం నేను హాస్పిటల్కి వెళ్ళినామో, వాళ్ళ హెల్త్ బాగాలేనప్పుడు హాస్పిటల్కి వెళ్ళినామో, వాళ్ళు కొన్ని సిచ్యువేషన్స్ చేసినామో, లేదు నా కోసం రాలేదు. ఇది అట్లాంటి ఒక సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు ఒకటి ఫిక్స్ అయినా. రీసెంట్గా నేను కూడా ఎలాంటి ఫ్రెండ్షిప్ కాదు అంటే కాదు, అంతే. అవును అంటే అవును. అది ఇప్పుడు నా స్టేటసా, నా ఇష్టం. నేను ఎవరో చెప్తే పెట్టాలని అట్లా అని పెట్టుకోను. నాకు నచ్చిన స్టేటస్ పెట్టుకుంటా, నాకు నచ్చినట్టు నేను ఉంటా, నాకు ఇష్టం ఉన్నట్టు ఉంటా. రీసెంట్గా 2019లో మా అక్కది పెళ్ళయింది. ఆ రోజు డ్యాన్స్ చేశాను. తర్వాత రీసెంట్గా మొన్న డ్యాన్స్ చేశాను. చాలా హ్యాపీగా డ్యాన్స్ చేశాను. అందరం ఫ్రెండ్స్ హాస్టల్లో ఇంకా ఏదో సాంగ్స్ పెట్టుకుని అట్లా చేశాను. నన్ను తీసుకోరు. అయితే నేను రానని వాళ్ళకి తెలుసు. ఇది డ్యాన్స్ చేయదు, ఏం చేయదని వాళ్ళకి తెలుసు. కానీ దా మౌనిక రా 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 అని డ్యాన్స్ చేశాను. అలా కొన్ని సిచ్యువేషన్స్ ఆనే మర్చిపోవాలి. ఒకానొక టైంలో ఒకటి చెప్తా ఫ్రెండ్స్, ఒక పెద్ద మనిషి ఒకానొక టైంలో పాయింట్ షర్ట్ వేసుకున్నంత వాళ్ళ మంచోళ్ళు అయిపోరు అని అన్నారు. వాళ్ళు కూడా ప్యాంటు షర్ట్ వేసుకున్నంత మాత్రం వాళ్ళు కూడా అంత మంచోళ్ళు అయిపోరు, అంతే. అది నుంచి నేను ఎవరికి ఏం చెప్పాలనుకోను. నిజంగా నేను చాలా స్ట్రగుల్స్ అనుభవించాను. ఫ్యూచర్లో 100% ఆ స్ట్రగుల్స్ గురించి చెప్తాను. 100% స్ట్రగుల్స్ గురించి అయితే 100% చెప్పాలనుకుంటా, చెప్తాను. ఓకే, పార్ట్ 2. ఇంకా 2025 అయితే ఇంకేముంటుంది. అలా నా ఫ్రెండ్స్, ఫేక్ ఫ్రెండ్స్ ఎవరు, రియల్ ఫ్రెండ్స్ అన్నప్పుడు నాకు మ్యాక్సిమం ఆల్మోస్ట్ అందరు ఫేక్ ఫ్రెండ్సే ఉండరు. నాతోనే ఏదైనా నాతోనే మన బుక్స్ తీసుకోవడమా, నాతోనే ఏదైనా ఎక్స్ప్లెయిన్ చేయించుకోవడమా, నాతోనే ఏదైనా క్వశ్చన్స్ అడగడమా, అంటే అరే ఈ క్వశ్చన్స్ వస్తాయా, ఇదేనా నాతోనే ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేయించుకోవడమా, అబ్బాయి ఇది కరెక్టేనా, ఇదే అని, ఈ లెక్క ఎట్లా వస్తుంది, ఈ మ్యాథ్స్ ఎట్లా చేయాలి, ఇట్లాంటి క్వశ్చన్స్ అడిగిన వాళ్ళు తప్ప నేను అడిగినప్పుడు ఏ రోజు నాకు అరే దీనికి ఇంత వస్తుంది కదా, మళ్ళీ నేను చెప్తే ఇది ఇంకా ఎక్కడ పోయి ఆమె జాబ్ కొట్టుకుంటుందో అనే ఒక ఫీలింగ్తో ఉన్నారు చాలామంది. నిజం చెప్తున్నా, చాలామంది కోచింగ్లు పోయి వచ్చిన వాళ్ళు కూడా నాతో క్వశ్చన్స్ అడిగి ఇది వస్తుందా చెప్పే కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చెయ్యి అన్న వాళ్ళు ఈరోజు తర్వాత అరే ఇది మీ క్లాస్లో ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేశారా, దీని గురించి చెప్పవ కొద్దిగా అంటే ఇంకా కాలేదే అన్న రోజులు కూడా ఉన్నాయి. ఇన్ని జరిగినాయి నా లైఫ్లో. నిజం చెప్తున్నా, చాలా విషయాలు నా చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్, ఈ విషయం కాదు 2025లో అంటలేను, ఫ్రెండ్షిప్ గురించి చెప్పేది. చాలా విషయాలు, కొన్ని విషయాలు 2025లో జరిగాయి, కొన్ని విషయాలు నేను ఎగ్జామ్స్ ఈ కాంపిటీషన్ ప్రిపేర్ అయినప్పటి నుంచి జరిగాయి. కాంపిటీషన్ ప్రిపేర్ అయిన ఒక 6 months గట్టిగా చదివిన ఫ్రెండ్స్. నిజం చెప్తా, గట్టిగా చదివిన. నాకు జాబ్ రాలేదు 100%, నేను ఒప్పుకుంటా. జాబ్ వస్తుంది కదా కాంపిటీషన్ ప్రిపేర్ అయితే అని అనుకుంటారా, అందరికీ రావాలని లేదు. నేను తెలుగు మీడియం 1, నాకు మ్యాథ్స్ అంత రాదు 2, నేను హార్ట్ స్టూడెంట్ 3, నాకు మ్యాథ్స్ అంత రాదు. ఒకానొక టైంలో నేను మ్యాథ్స్ చేసినాక తర్వాత ఎవరు మ్యాథ్స్ చేయలేకపోయారు. ఎక్కడి నుంచి నేర్చుకుంటున్నావు మౌనిక అన్నారు. నేను మ్యాథ్స్ మీరు కోచింగ్ పోతారు, ఒకసారి నోట్స్ ఇవ్వని అంటే కూడా ఎవరు నోట్స్ ఇచ్చిన రోజులు లేవు, ఎవరు బుక్ ఇచ్చిన రోజులు లేవు. నా బుక్స్ ఏమో తీసుకుపోయిన రోజులు ఉన్నాయి. అలాంటి ఫ్రెండ్స్ ఫేక్ ఫ్రెండ్షిప్స్. నా డిగ్రీ ఫ్రెండ్స్ గురించి ఒక విషయం చెప్తాను. నా డిగ్రీ ఫ్రెండ్స్ నిజంగా బంగారు కొండలరా బాబోయ్. ఆ పిల్లలందరూ అంటే కొంతమంది మా చిన్న గ్యాంగ్ ఉంటుంది, వాళ్ళందరూ నాకు ఏదైనా హెల్ప్ అంటే నిజంగా అస్సలు ఆలోచించకుండా నాకు హెల్ప్ చేసేవాళ్ళు నా డిగ్రీ ఫ్రెండ్స్. నా డిగ్రీ ఫ్రెండ్స్, నా 10th ఇంటర్ ఊర్లో స్కూల్ ఎవ్వరు నాకు హెల్ప్ చేయలే, ఏ రోజు ఎవరు హెల్ప్ చేయలే. ఓన్లీ నా డిగ్రీ ఫ్రెండ్స్. నాకు మోస్ట్ ఫేవరెట్ ఫ్రెండ్స్ అంటే నా డిగ్రీ ఫ్రెండ్స్. ఈ రోజుకైనా ఇప్పటికైనా మేము అప్పుడప్పుడు గ్రూప్లో మాట్లాడుకుంటుంటాం, టైం ఉన్నప్పుడు. మ్యాక్సిమం సండే గ్రూప్లో మాట్లాడుకుంటాం. వాళ్ళైతే నాతో చాలా ఫ్రీగా మాట్లాడుతూ చాలా మంచిగా ఉంటారు. వాళ్ళందరూ నాతో అయితే చాలా మంచిగా చూసుకుంటారు నా డిగ్రీ ఫ్రెండ్స్. అంటే రియల్ చెప్తున్నా, 2025లో ఫ్రెండ్స్ని ఎంత దూరం పెట్టాలి, ఎవరిని ఎంత దూరం పెట్టాలనో అదొకటైతే నేర్చుకున్నాను. చాలా హ్యాపీ. ఇంకొకటి
మనమే అరే మనం బయటకు వెళ్తాం అవి అంటే మా ఫ్రెండ్స్ అందరు షాపింగ్లో కూడా అవన్నీ బంద్ చేశాను. చాలా విషయాలుగా బంద్ చేస్తున్నాను. ఇంకా బంద్ చేయాలి. ఇంకా వద్దు, ఓకే, నో అని చెప్పుకోవడం, నో అని చెప్పడం నేర్చుకోవాలి నేర్చుకున్నాను. రీసెంట్గా ఒక స్టేటస్ పెట్టాను నా ఫోన్లో. ఆ స్టేటస్కి నో అని చెప్పడం నేర్చుకోవాలి అని అంటే మా అక్క ఏదో ఫీల్ అయ్యి ఏదో అనుకున్నది. అదంతే కాదు, నేను నా ఫ్రెండ్స్ని ఉద్దేశించి పెట్టాను. నేను అదే ఉద్దేశించి పెడితే అదే చాలామంది పెట్టారు. అది వాళ్ళకే మరి విచిత్రం అనిపించింది. నిజంగా భలే అనిపించింది. 2025 అయితే చాలా బాగుంది. అప్ అండ్ డౌన్స్ వచ్చాయి, కాదని అనను. చాలా బాగుంది. నాకు కాంపిటీషన్ గురించి ఒక విషయం చెప్తాను ఫ్రెండ్స్. నేను చాలా కష్టపడి చదివాను. ఎంత అంటే అంత కష్టపడి చదివాను. ఎలాంటి వితౌట్ కోచింగ్ లేకుండా, నాకు ఎలాంటి క్లాసులు తీసుకోకుండా, యూట్యూబ్ ఒకటే చెప్తా. నేను మ్యాథ్స్ ఏదో చూశానంటే 41 days రీజనింగ్, అర్థమెటిక్ ఉంటుంది క్లాసు. సార్ మనకు బేసిక్స్ కూడా రావు ఒకానొక టైంలో మ్యాథ్స్. ఆ బేసిక్స్ చూసి నేను నేర్చుకున్నాను. ఆ సార్ చెప్పేది చాలా బాగుంటుంది. నిజంగా మీకు ఎవరికైనా నచ్చితే ఆ మ్యాథ్స్ చూడండి. మా ఫ్రెండ్ ఒక అమ్మాయి, ఆ అమ్మాయి 41 days సార్ మ్యాథ్స్ వస్తలేదు మౌనిక అంటే కొన్నిసార్లు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కొన్నిసార్లు నాకు టైం లేకుంటుండే. అంటే స్టడీ హాల్కి వెళ్ళి నాకు టైం లేకపోతే ఈ క్లాస్ చాలా బాగుంటుంది, సార్ బాగా చెప్తా అంటే అది చెప్పి విన్నది ఈరోజు ఒక కానిస్టేబుల్ అయ్యింది. చాలా హ్యాపీ నాకు. ఓకే, ఒకటి ఏంటంటే కేటగిరీస్ ఉంటాయి కదా, రిజర్వేషన్ ఉంటాయి కదా, దానికి వచ్చింది, నాకు రాలేదు. అంతే, అంతకుమించి ఆడేం లేదు. చాలా హ్యాపీ దానికి జాబ్ వచ్చినప్పుడు కూడా. అబ్బా మౌనిక, థ్యాంక్ యూ సో మచ్, నీ వల్లనే అన్నప్పుడు నాకైతే ఫుల్ హ్యాపీ అనిపించింది. మనం ఒకరికి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే వాళ్ళు పడే హ్యాపీనెస్ అయితే నాకు చాలా ఇష్టం. నా ఫ్రెండ్స్ చాలామందికి నేను చాలా విషయాల్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. చదువు విషయంలో ఎక్స్ప్లెయిన్ చేశాను. లైఫ్ విషయంలో కూడా నాకు మోటివేషన్ స్పీచ్ లాగా మోటివేషన్స్ కూడా అప్పుడప్పుడు చెప్తుంటాను. యూట్యూబ్లో చెప్పాలంటే మోటివేషన్స్ చాలా ఇబ్బంది ఫ్రెండ్స్. ఎందుకంటే అది ఎక్కడెక్కడో మనోభావాలకు దెబ్బలు తింటారు కాబట్టి నేను ఎవరికి చెప్పను. ఎవరైనా ఫ్రెండ్స్ ఉన్నప్పుడు ఏదైనా దానిలో నెత్తిన వస్తున్నప్పుడు వచ్చి నాతోనే కూర్చుంటే, అబ్బా ప్లీజే ఏమని చెప్పే లైఫ్ గురించి అన్నప్పుడు నేను చెప్తున్నా చూడు, నాకు భలే అనిపిస్తుంది. నిజంగా నా గురించి అడుగు. నేను ఒకానొక టైంలో దీనికి మాట్లాడకనే రాదు అనుకున్న రోజు నుంచి అరే మౌనికతో కొద్దిసేపు మాట్లాడుకుంటే చాలా పాజిటివ్గా అనిపిస్తుంది అనుకునే రోజుల వరకు వచ్చింది. చాలా హ్యాపీ. 2025 నాకు చాలా మంచి ఇచ్చింది, చాలా హ్యాపీ ఇచ్చింది, చాలా హ్యాపీనెస్ ఇచ్చింది. ఒక్క నిమిషం ఒకటైతే చెప్తా, లైఫ్లో ఎవరన్నా మనం కాదు అది కాదు అంటే అది అయి చూపిస్తారు చూడు, అట్లాంటి వాళ్ళలో నేను కూడా మౌనిక అనే ఒక అమ్మాయి కూడా ఉంటుంది. తర్వాత ఒకటి చెప్తాను, ఎప్పుడైనా మనం ఈరోజు నేను ఏడున్నా నేను బతకగలుగుతా అనే ఒక ధైర్యం వచ్చింది ఓయూ క్యాంపస్ వల్ల. ఓయూ క్యాంపస్లో అయితే ఏంటంటే మిడ్నైట్ ఎప్పుడు పడితే అప్పుడు ఆ స్టడీ హాల్లో పోండి ఎప్పుడు చదువుకుంటుంటారు. నిజంగా నా వీడియో ఎవరైనా చూస్తుంటే ఓయూ క్యాంపస్లో 100% ఒక 1 year అని ఓయూ క్యాంపస్లో ఉండాలి అనుకొని క్యాంపస్లో సీటు కొట్టుకొని ప్రశాంతంగా బతకండి. ఒక 1.5 year 2 years కన్ను మూసుకొని అయిపోతుంది. ప్రశాంతంగా లైఫ్ అంటే ఏందో నేర్పిస్తుంది. నిజం చెప్తున్నా, ఓయూ క్యాంపస్లో ఉండాలి అని నేను చెప్తుంటాను. మీకు ఎంతమందికి అనిపిస్తుందో ప్లీజ్ కమెంట్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నాకు క్యాంపస్ ఓకే 2025 సూపర్ అండి. సూపర్ కాదు, నైస్, చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. నా వీడియోస్ కానీ మీకు నచ్చితే ఇలాగనే మంచి వీడియోస్ చేస్తాను. లాంగ్ వీడియోలకు కొంచెం కష్టం, కానీ షార్ట్ వీడియోస్ అయితే నేను పక్కా చేస్తుంటాను. ప్లీజ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్, హ్యాపీ న్యూ ఇయర్.